హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ట్రయాంగిల్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లలు ట్రయాంగిల్ చాప్టర్ అంటే కష్టంగా ఫీల్ అవుతారు. సో మనకి కాన్సెప్ట్ కానీ క్లియర్గా అర్థమైతే ట్రయాంగిల్స్ చాప్టర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ముందుగా మనం ట్రయాంగిల్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ కంటే ముందు సిమిలర్ ఫిగర్స్. సో మనకి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్, ఒక సర్కిల్, 2 సర్కిల్స్ తీసుకుంటున్నా. ఈ 2 సర్కిల్స్ ఎలా ఉన్నాయంటే, ఓకే సర్కిల్స్ మనకు తెలుసు. సో ఈ 2 సర్కిల్స్ మనం ఏమంటామంటే సిమిలర్ ఫిగర్స్ అంటాం. సో సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటంటే 2 ఫిగర్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ వెన్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ షేప్. సేమ్ ఉంటే దాన్ని మనం సిమిలర్ ఫిగర్స్ అంటాము. సపోజ్ ఇక్కడ చూడండి, స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో చిన్న స్క్వేర్ తీసుకుందాం. ఈ 2 స్క్వేర్సే. సో ఈ రెండింటిని కూడా మనం ఏమనొచ్చు అంటే సిమిలర్ ఫిగర్స్ అనొచ్చు. సో మనకి ఇక్కడ సిమిలర్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు, ఫిగర్స్ ఎలా ఉండాలంటే సేమ్ షేప్, నాట్ ఇన్ సైజ్. మనకి సైజ్తో సంబంధం లేదు. సేమ్ షేప్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే సిమిలర్ ఫిగర్స్. 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, 2 స్క్వేర్స్ ఆల్సో ఆల్వేస్ సిమిలర్. ఇంకా మనం 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ నేను ఏబిసి అనే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఇన్ దిస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటున్నా, పిక్యూఆర్. సో దీస్ 2 ట్రయాంగిల్స్ ఆల్సో similar. Okay, triangle ABC is similar to triangle PQR. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్, సిమిలర్ ఫిగర్స్ అంటే సిమిలర్ ఫిగర్స్ నథింగ్ బట్ 2 ఫిగర్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ వెన్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ షేప్, నాట్ ఇన్ సైజ్. అలా ఉంటే మనం వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ ఏంటంటే ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఈ రెండింటిలో మనం ఏమంటే సిమిలర్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబిసి, సో సిమిలర్ సింబల్ ఇలా ఉంటుంది. ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్ చాప్టర్లో సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ పాయింట్, 2 triangles are similar, then 2 points ఉన్నాయి ఇక్కడ మనకి. వాటిని మనం ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ప్రాపర్టీస్, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి మనం చాప్టర్ మొత్తం చేస్తాం. ఓకే, సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. 2 triangles are similar, then కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ పాయింట్, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏకి కరస్పాండ్ యాంగిల్ పి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, కామా యాంగిల్ బికి కరస్పాండ్ యాంగిల్ క్యూ. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. 2 triangles are similar, then corresponding angles are equal. First point. Next point, triangle ABC similar to triangle PQR, then corresponding sides are in proportional. Proportional అంటే ఏమి కాదు, ఇక్కడ చూడండి, AB by PQ ఈక్వల్ టు BC by QR ఈక్వల్ టు AC by PR. Clear? 2 triangles are similar. First point, corresponding angles are equal. Second point, corresponding sides are in proportional. For example, ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని తీసుకుందాం. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అయ్యింది కాబట్టి ఫస్ట్ పాయింట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏకి కరస్పాండ్ యాంగిల్ డి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. దట్స్ సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ ఏంటి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, రైట్. సో దీన్ని మనం కాన్వర్స్గా కూడా చెప్పచ్చు. కాన్వర్స్ ఏంటంటే ఏదైనా టూ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్, యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ బి. ఓకే, ఇక్కడ నేను డయాగ్రామ్ ఒకటి తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఏ బి సి. సపోజ్ ఇక్కడ మనం డిఈ అనే లైన్ ఒకటి ప్యారలల్ తీసుకుందాం. డిఈ ప్యారలల్ టు బీసీ అనుకుందాం. సో ఇప్పుడు మనకి కంపేర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిఈ. సో ఏబిసి అండ్ ఏడిఈలో యాంగిల్ ఏ అనేది కామన్ యాంగిల్. అంటే రెండింటిలో ఉన్న కామన్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ ఏ. యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి కదా. ది టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ బి ఈక్వల్ యాంగిల్ డి, నథింగ్ బట్ యాంగిల్ ఏడిఈ. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్ యాంగిల్. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏడిఈ because corresponding angles corresponding. Therefore triangle ABC is similar to triangle ADE by AA similarity. Therefore triangle ABC similar to triangle ADE by AA similarity. So మనకి ఇక్కడ ఏంటంటే AA similarity, AAA similarity, SAS similarity యూజ్ చేసి మనం ట్రయాంగిల్స్ని సిమిలర్ని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో ఎక్కువ కేసెస్లో మనం ఏఏ సిమిలారిటీ ఆర్ ఎస్ఏఎస్ సిమిలారిటీ యూజ్ చేసి మనం ట్రయాంగిల్స్ని సిమిలర్ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇందులో మనకి కొన్ని థియరమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ థియరమ్స్ బట్టి మనం ఎక్సెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రైట్. సో ఫస్ట్ థియరం బీపీటీ థియరం. సో బీపీటీ థియరం నథింగ్ బట్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. బీపీటీ థియరంను మనం తేలిస్ థియరం అని కూడా అనొచ్చు. బీపీటీ థియరం ఆర్ తేలిస్ థియరం. సో ఇక్కడ మనకి బీపీటీ థియరం ఏం చెప్తుందంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్, దిస్ లైన్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ కూడా మనం రాయాలి. ఓకే, సో ఎగ్జామ్లో ఏమి ఇస్తారంటే స్టేట్ అండ్ ప్రూవ్ బీపీటీ థియరం ఆర్ స్టేట్ తేలిస్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ తేలిస్ థియరం అంటే ముందు మనం స్టేట్మెంట్ రాయాలి. ఏ థియరంకైనా ఫస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ గివెన్, ఆర్టీపీ, కన్స్ట్రక్షన్, ప్రూవ్. ఓకే, సో ఇప్పుడు ఈ థియరంలో ఇది స్టేట్మెంట్. సో దీన్ని మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఈజీగా ఎలా గుర్తించుకోవాలి కూడా నేను చెప్తాను. చూడండి, స్టేట్మెంట్ అయ్యింది. నెక్స్ట్ గివెన్. గివెన్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ ఈజ్ గివెన్. నెక్స్ట్ ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని మనం ప్రూవ్ చేయాలి. ఇది ఆర్టీపీ. నెక్స్ట్ ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ కూడా కావాలి. కన్స్ట్రక్షన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అంటే జాయిన్ బిఈ అండ్ సిడి. సో మనం బిఈని జాయిన్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ కాబట్టి డాట్ లైన్ పెట్టుకుందాం. జాయిన్ బిఈ అండ్ సిడి. నెక్స్ట్ డ్రా డిజి perpendicular to DG. So D to Z one perpendicular గీస్తున్నా DG and E to F also on perpendicular line. EF is perpendicular to A. DG perpendicular to AC and DG perpendicular to AC and EF is perpendicular to AB. Clear? ఇది మనకి కన్స్ట్రక్షన్.
ఇప్పుడు ప్రూఫ్. సో ప్రతి థియరం కూడా ఇవన్నీ కామన్. గివెన్, ఆర్టీపీ, కన్స్ట్రక్షన్, ప్రూఫ్. సో మనకి ఇప్పుడు స్టేట్మెంట్ అనేది మనం దీని నుంచి రాయొచ్చు, ఆర్టీపీ నుంచి రాయొచ్చు. ఎలా అంటే ఏడీ బై డిబి కూడా ఏఈ బై ఈసీని ప్రూవ్ చేయాలి కదా. అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్, డిఈ ప్యారలల్ టు బీసీ కాబట్టి ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్, then this line divides other two sides in the same ratio. AD by DB equal to AE by EC. AD by DB equal to AE by EC. Okay na statement? Yes. Next construction rasam proof. నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏడిఈ తీసుకుంటున్నాను. ఏరియా ఆఫ్ ఏడిఈ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇక్కడ ఆఫ్ ఇంటూ బేస్ మనం ఏదైనా తీసుకోవచ్చు, ఏడి, డిఈ ఆర్ ఏఈ. సో ఇందులో నేను బేస్ ఏం తీసుకున్నానంటే ఏడి తీసుకుంటున్నాను. ఏడిఈ ట్రయాంగిల్లో బేస్ అనేది ఏడి అయితే హైట్ ఏమవుతుంది ఈఎఫ్, బికాజ్ దట్ ఇస్ ద పర్పెండిక్యులర్ లైన్, రైట్. సో ఏరియా ఆఫ్ ఏడి ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎఫ్, base into height. Okay, next area of BDE, ఇది చాలా ఇంపార్టెంట్. BDE ట్రయాంగిల్. సో BDE ట్రయాంగిల్ మనకి ఏం తెలుసు అంటే BDE ట్రయాంగిల్ అనేది ఒక ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ డి దగ్గర ఎంత ఉందంటే ఆబ్ట్యూజ్ యాంగిల్ మోర్ దెన్ 90. సో కాబట్టి ఆఫ్ ఇంటూ బేస్ మనం BD తీసుకోవచ్చు, హైట్ BDE అనేది చూడండి డ్రా చేస్తున్నా, అర్థం కాని కోసం డ్రా చేస్తున్నా, మీకు రాయాల్సిన అవసరం లేదు. BDE బేస్ మనం BD తీసుకున్నాం, ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఇది నథింగ్ బట్ హైట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీన్స్ అవుట్ సైడ్ ఉంటుంది అన్నమాట కదా. అంటే ఇది నథింగ్ బట్ మనకి ఏమొస్తుంది, ఈఎఫ్ ఉంది. సో ఇది మనం పొడిగిస్తే మనకు వచ్చే హైట్ ఏంటంటే ఈఎఫ్ ఉంది కదా. కాబట్టి ఆఫ్ BD ఇంటూ ఈఎఫ్, ఇది ఏరియా ఆఫ్ BDE. క్లియర్ ఎవరీవన్? నౌ ఏరియా ఆఫ్ ADE బై ఏరియా ఆఫ్ BDE ఈక్వల్ టు ఆఫ్ AD ఇంటూ EF బై 1/2 ఇంటూ BD ఇంటూ EF, this by this. Okay, now 1/2 get cancelled, EF get cancelled. సో ఇంకా మనకి ఏం మిగిలింది ఇక్కడ, AD by BD. ఇది మనకి ఈక్వేషన్ 1. ఓకే, నౌ we are comparing again ADE and CDE. Okay, so area of ADE ఈక్వల్ టు, ఇప్పుడు నేను బేస్ ఏఈ తీసుకుంటున్నా, 1/2 ఇంటూ ఏఈ. బేస్ ఏఈ అయినప్పుడు హైట్ డీజీ, క్లియర్గా మనకు తెలుసు. చూడండి ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్, హైట్ డీజీ, క్లియర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సిడిఈ ఈక్వల్ టు సిడిఈ ట్రయాంగిల్. ఇంతకుముందు మనం ఏంటంటే ఏడిఈ బిడిఈ తీసుకున్నాం, ఇప్పుడు ఏడిఈ సిడిఈ తీసుకున్నాం. సో సిడిఈలో బేస్ ఆఫ్ ఇంటూ సిఈ, బేస్ సిఈ ఇంటూ హైట్. మళ్ళీ మనం చూడండి ఇక్కడ సిడిఈ ట్రయాంగిల్ అనేది ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, సేమ్ ఇలానే. హైట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్, సో హైట్ ఏమవుతుందంటే డీజీ. ఓకే, నౌ ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ సిడిఈ. సో దీన్ని నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసినప్పుడు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ సిడిఈ ఈక్వల్ టు, ఓకే, 1/2 క్యాన్సిల్ అవుతుంది, డీజీ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఏఈ బై సిఈ వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూద్దాం. ఏడిఈ బై బిడిఈ ఈక్వల్ టు ఏడి బై బిడి.
ADE by CDE equal to AE by CE. So in this case ADE సేమ్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ BDE ఉంది, ఇక్కడ CDE ఉంది. సో డయాగ్రామ్లో ఒకసారి మనం BDE CDE చూద్దాం ఒకసారి. ఓకే, BDE అండ్ CDE ఎలా ఉన్నాయంటే BDE and CDE are having same base DE and between same parallels DE parallel to BC కదా. సో ఏరియా ఆఫ్ BDE ఈక్వల్ టు ఏరియా ఆఫ్ CDE రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే సిన్స్ ది టూ ట్రయాంగిల్స్ లై ఆన్ సేమ్ బేస్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్. మీరు ఈ థియరంని 9th క్లాస్లో నేర్చుకున్నాం మనం. ఓకే, టూ ట్రయాంగిల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ బేస్. సో ఇక్కడ రాస్తున్నాం సేమ్ బేస్ అండ్ లై బిట్వీన్ సేమ్ ప్యారలల్స్. సో సేమ్ బేస్ ఉంది, సేమ్ ప్యారలల్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్ ఉంటాయి. కాబట్టి ఫ్రమ్ 1 and 2 సో ADE ఈక్వల్, CDE BDE ఆల్సో ఈక్వల్ కదా. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి RHS రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 AD by BD ఈక్వల్ టు AE by CE. ఇదే కదా మనం ఇప్పుడు తెలిసింది. హెన్స్ ప్రూవ్డ్. ఇదే మనకి BPT థియరం, చాలా ఇంపార్టెంట్. BPT బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రూఫ్. ఓకే, దీంట్లో ఇది మన కేస్ 1గా తీసుకుంటే ఇందులో ఇంకో కేస్ 2 కూడా ఉంది. ఏంటంటే కేస్ 2 అంటే సేమ్ AD by BD ఈక్వల్ టు AE by EC ఆర్ ఈవెన్ వీ కెన్ రైట్ AD by AB ఈక్వల్ టు AE by AC. దిస్ ఈజ్ సెకండ్ కేస్, AE by AC. ఇది కూడా రాయొచ్చు. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ BPT థియరం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే, సో ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చారంటే AD ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్, BD ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, AE ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్, EC మనం కనుక్కోవాలి. EC చాలా సింపుల్. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే DE ప్యారలల్ టు BC ఇచ్చారు. ఓకే, సో DE ప్యారలల్ టు BC ఇచ్చారు కాబట్టి మనకి BPT థియరం ప్రకారం ట్రయాంగిల్లో DE అనేది BCకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ లైన్ అనేది రిమైనింగ్ 2 సైడ్స్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇన్ ట్రయాంగిల్ ABC DE parallel to BC. So according to BPT, AD by DB equal to AE by EC. ఇక్కడ బ్రాకెట్లో రీజన్ రాసుకోవాలి. బై BPT బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. సో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. AD ఎంత 1.5 by DB 3 ఈక్వల్ టు AE by EC, AE 1 by EC. సో ఇక్కడ మనకి పాయింట్ ఉంది. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ కూడా ఒక 0.0 రాసుకుందాం. అంటే లైక్ టర్మ్స్లో చేద్దాం. డివిజన్ ఉన్నప్పుడు లైక్ టర్మ్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ 1 డిజిట్, ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ 1 డిజిట్ ఉంది కాబట్టి బోత్ గెట్ క్యాన్సిల్. సో డైరెక్ట్ మనం ఏదైతుంటే 15 by 30 ఈక్వల్ టు 1 by EC కదా. నౌ 15 1s are 15 2s are. By cross multiplication we will get EC into 1 EC equal to 1 into 2 2. So therefore EC equal to 2 centimeters. So ఇప్పుడు మనకి ఈ లెంత్ ఎంత వస్తుంది 2 centimeters. అదే BPT థియరం. ఓకే, నెక్స్ట్ కేస్ 2 కూడా చెప్పుకున్నాం కదా. సో దాని మీద నేను ఒక సమ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఇక్కడ మన నేను టెక్స్ట్ బుక్లో సమ్ ప్రకారం నేను ఓన్గా తీసుకుంటున్నా. ABCDEF ఇక్కడ G తీసుకుందాం. సో దిస్ ఈజ్ ప్యారలల్ టు దిస్, అంటే FG ప్యారలల్ టు BC
ఇంకా ఈజీ ఈజ్ ప్యారలల్ టు డిసి. అయితే చూడండి ఇక్కడ గివెన్ సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎఫ్జి ప్యారలల్ టు బీసీ కామా ఈజీ ప్యారలల్ టు సిడి అని ఇచ్చారు. ఆర్టీపీ రిక్వైర్డ్ టు ప్రూవ్ అంటే ఏఎఫ్ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏడి, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సో మనకి చూస్తే ఇక్కడ ఏఎఫ్ బై ఏబి అన్నారు, ఏఎఫ్ బై ఏబి. సో మనకి బీపీలో అంటే ఏడి బై డిబి, ఏడి బై ఏబి అంటే అది కేస్ 2. కాబట్టి ఇక్కడ మనకి ప్రూవ్ చేసిందండి ఏఎఫ్ బై ఏబి, ఏఎఫ్ బై ఏబి కాబట్టి ఇది మనకేంటి కేస్ 2. కాబట్టి మనం కేస్ 2 యూజ్ చేసి చేయాలి. ఎలా అంటే ఇన్ ట్రయాంగిల్ ప్రూఫ్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎఫ్జి ప్యారలల్ టు బీసీ కాబట్టి బీపీటీ ప్రకారం ఏమొస్తుంది మనకి ఏఎఫ్ బై ఏబి ఈక్వల్ టు ఏజీ బై ఏసీ. ఓకేనా, కండిషన్ 2 కేస్ 2 ప్రకారం ఏఎఫ్ బై ఏబి ఈక్వల్ టు ఏజీ బై ఏసీ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 బై బీపీటీ. క్లియర్? నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ఈజీ ఈజ్ ప్యారలల్ టు డిసి, ఈజీ ప్యారలల్ డిసి. కాబట్టి మనం ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. దేనికి వెళ్ళి మనం బీపీటీ థియరం అప్లై చేయాలి. సో ఏమొస్తున్నప్పుడు ఏఈ బై ఏడి ఈక్వల్ టు ఏజీ బై ఏసీ. దిస్ ఈజ్ 2 బై బీపీటీ థియరం. క్లియర్ ఎవరు? ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 2 ఈక్వేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఏజీ బై ఏసీ, ఏజీ బై ఏసీ అంటే ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న ఈ 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి. సో ఈ 2 వాల్యూస్ ఎప్పుడైతే ఈక్వల్ ఉన్నాయో ఈ 2 కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇది ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాస్తున్నా ఏ ఈక్వల్ టు బి అండ్ సి ఈక్వల్ టు కూడా బి అయ్యింది. ఓకే, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి అంటే ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అండ్ సి ఈక్వల్ టు బి దెన్ డైరెక్ట్లీ వి కెన్ రైట్ ఏ ఈక్వల్ టు సి అవుతుంది. సో దీని ప్రకారం ఈ 2 ఈక్వల్ కాబట్టి ఏజీ బై ఏసీ, ఏజీ బై ఏసీ ఈ 2 ఈక్వల్ కాబట్టి ఈ 2 కూడా ఈక్వల్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఇక్కడ రాస్తున్నా ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏఎఫ్ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏడి. ఇదే మనం ప్రూవ్ చేసింది, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్? ఏఎఫ్ బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏడి. సో అక్కడ మన క్వశ్చన్లో ఈక్వేషన్ కేస్ 1 కేస్ 2 అనేది అక్కడ క్వశ్చన్ బట్టి మనం ఆలోచన చేయాలి. ఇదే క్వశ్చన్ ఇక్కడ మనకి ఈసీ అడిగారు కానీ పర్లేదు, కొన్నిసార్లు అంటే ఏసీ అడుగుతారు, ఏసీ. అప్పుడు మనం డైరెక్ట్గా అంటే కేస్ 2 తీసుకుంటే ఈజీగా చేయొచ్చు. కేస్ 1 యూజ్ చేసి కూడా ఈ సమ్ చేయొచ్చు, కాకపోతే అంటే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా కేస్ 2 యూజ్ చేస్తాం. క్లియర్ ఎవరు? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు అండ్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఇచ్చారు. ట్రయాంగిల్స్ ఇచ్చారు, దానికి లెంత్ ఆఫ్ ద సైడ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయా అవ్వవా అనేది ఎలా తెలుస్తుందంటే, సో మనం ఇక్కడ సైడ్స్ ఇచ్చారు కాబట్టి ఏం చూడాలంటే రేషియో చూడాలి. ఓకే, సో మనకి ఏబి ఇచ్చారు 2 cm, క్యూఆర్ చూద్దాం. 2ని డబల్ చేస్తే 4 వస్తుంది. బీసీ 2.5, పిఆర్ 5 అంటే 2.5 డబల్ చేస్తే మనకి 5 వస్తుంది. ఏసీ అనేది 3 cm, పీక్యూ 6 cm అంటే ఏసీని డబల్ చేస్తే మనకి పీక్యూ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా ఆ సైడ్స్ అనేవి కరస్పాండింగ్గా ఉన్నట్టే, ఎందుకంటే ప్రతిది కూడా దీన్ని ఏబిసి ట్రయాంగిల్లో ఉన్న ప్రతి సైడ్ని కూడా డబల్ చేస్తే మనకి పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఉన్న ప్రతి సైడ్ కూడా వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఏ రాయొచ్చు అంటే ఏబి బై క్యూఆర్ ఈక్వల్ టు బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుందంటే పిఆర్ అండ్ ఏసీ బై పీక్యూ.
ఈక్వల్ మనకి ఏమవుతుంది ప్రతిసారి కూడా 1/2 వస్తుంది కదా. అంటే ఈ 3 sides అనేవి కూడా ఈక్వల్ ఇన్ ప్రపోర్షన్. దేర్ఫోర్ ది 2 triangles ఆర్ సిమిలర్. ఎలా అంటే చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఎలా రాయాలంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటంటే పీక్యూ కాదు. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి క్యూఆర్. నెక్స్ట్ బీసీకి ఆర్పి. కాబట్టి ట్రయాంగిల్ క్యూఆర్పి అని నేను రాస్తున్నాను. సో మనం రాసిన తర్వాత అది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఏబి బై క్యూఆర్, సో ఏబి బై క్యూఆర్, బీసీ బై ఆర్పి, బీసీ బై ఆర్పి, ఆర్పి అన్న పిఆర్ అని ఉన్నాయి, అండ్ ఏసీ బై క్యూపి, ఏసీ బై క్యూపి. సో సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి. మీరు పీక్యూఆర్ అని రాస్తే అది తప్పు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఇలా డయాగ్రామ్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని ఇవ్వచ్చు. ఓకే, సో పీక్యూఆర్ అనేది కాదు, ఎందుకంటే ఏబికి కరస్పాండింగ్ సైడ్ అనేది పీక్యూ కాదు. అంటే ఈ డయాగ్రామ్ అనేది రొటేట్ చేయాలి. ఓకే, సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను 2 ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. అగైన్ ఏబిసి, ఇక్కడ మనకి డిఎఫ్ అని తీసుకుంటున్నాం. 2 triangles. Here one angle is 70 and one angle is 80. Here 80 and here 30 is given. సో ఈ 2 triangles సిమిలర్ అవుతాయా అవ్వవా అంటే ముందు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ 70 80 ఇచ్చారు, 2 angles ఇచ్చారు, ఇక్కడ కూడా 2 angles ఇచ్చారు. ముందు మనం థర్డ్ యాంగిల్ కనుక్కుందాం. అకార్డింగ్ టు యాంగిల్స్ అండ్ ప్రాపర్టీ 70 + 80 150 కదా. సో అప్పుడు థర్డ్ యాంగిల్ ఏమవుతుంది 180. కాబట్టి 70 + 80 150, కాబట్టి ఇది 30 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో 80 + 30 110. సో దిస్ ఈస్ 70. సో ఇప్పుడు మనం చూద్దాం యాంగిల్ బికి ఈక్వల్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ డి. ఓకే, యాంగిల్ సికి ఈక్వల్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఎఫ్. యాంగిల్ ఏకి ఈక్వల్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఈ అవుతుంది. దేర్ఫోర్ సో ఇక్కడ రాస్తున్నా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు సేమ్ ట్రయాంగిల్లో ఏబిసి. సో ఏబిసికి కరస్పాండింగ్ పాయింట్స్ ఏంటంటే డిఈఎఫ్ కాదు, ఎందుకంటే ఏ అండ్ డి ఆర్ నాట్ ఈక్వల్. సో ఏకి కరస్పాండింగ్ పాయింట్ అంటే యాంగిల్ ఈ, సో ట్రయాంగిల్ ఈ. బికి కరస్పాండింగ్ యాంగిల్ డి, సికి కరస్పాండింగ్ యాంగిల్ ఎఫ్. సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిఎఫ్. ఈ 2 triangles సిమిలర్ అవుతాయి. ఎలా అంటే ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈడిఎఫ్ అవుతుంది బై ఏఏఏ ట్రిపుల్ ఏ. అండర్స్టాండ్ ఎవరివన్? ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ సమ్ ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నా. ఒక ల్యాంప్ పోస్ట్ ఉంది, ఇక్కడ ఒక ల్యాంప్ పోస్ట్ ఉంది. ఏబి ఇస్ ద ల్యాంప్ పోస్ట్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ గర్ల్ వాకింగ్ అవే ఫ్రమ్ ద ల్యాంప్ పోస్ట్, అక్కడ నుంచి ఇటువైపు నడుచుకుంటూ వస్తుంది అనమాట. సో ఇక్కడ నిల్చుంది. ఆ గర్ల్ హైట్ ఎంత అంటే 90 centimeters. గర్ల్ సిడి ఈజ్ ద హైట్ ఆఫ్ ద గర్ల్. హైట్ ఆఫ్ ద గర్ల్ ఎంత అంటే 90 centimeters. ఓకే, సో ల్యాంప్ పోస్ట్ ఎంత అంటే 3.6 meters. ల్యాంప్ పోస్ట్ హైట్ ఎంత అంటే 3.6 meters. ఇక్కడ నుంచి ల్యాంప్ పోస్ట్ నుంచి ఒక అమ్మాయి ఇలా దూరం నడుచుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నిల్చుంటే తన యొక్క షాడో ఇక్కడ పడుతుంది కదా, ఇది షాడో. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద షాడో అంటారు. ఇది మనం కనుక్కోవాలి. ఈ సి ఎంత కనుక్కోవాలి. ఇంకోటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అమ్మాయి 4 seconds వాక్ చేసింది. స్పీడ్ ఎంత అంటే 1.2 meter/second. 1.2 meter/second తో స్పీడ్తో 4 seconds వాక్ చేసింది.
సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 1.2 ఇంటూ 4, 4 2 జర్ 8, 4 1 జర్ 4, సో 4.8 మీటర్స్. అంటే ఏ నుంచి సికి 4 సెకండ్స్లో ఆ అమ్మాయి 4.8 మీటర్స్ వాక్ చేసింది. ఇక్కడ నిల్చుంటే తన యొక్క షాడో ఈసీ ఎంత ఉంటుంది, అది క్వశ్చన్. అర్థమైంది కదా క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, సో పోల్ వెటికల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా 9 degrees ఉంటుంది. గల్ కూడా వెటికల్గా నిల్చోవాలి కాబట్టి 9 degrees. ఓకే, సో ఇప్పుడు మనం కంపేర్ చేసిన ఏంటంటే ట్రయాంగిల్ ఈసిడి అండ్ ట్రయాంగిల్ ఈఏబి. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనం కంపేర్ చేద్దాం. ఓకే, డయాగ్రామ్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి ల్యాంప్ పోస్ట్ నుంచి 3.6 మీటర్స్ హైట్ ఉన్న ఒక ల్యాంప్ పోస్ట్ నుంచి 4 సెకండ్స్ వాక్ చేసి అక్కడ నిల్చుంటే తన యొక్క షాడో యొక్క లెంత్ ఎంత ఉంటుంది, అది క్వశ్చన్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ట్రయాంగిల్ ఈసిడి అండ్ ట్రయాంగిల్ ఈఏబిని కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ మనకి యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ, కామన్ యాంగిల్ కదా. నెక్స్ట్ యాంగిల్ ఈసిడి ఈక్వల్ టు యాంగిల్ ఈఏబి ఈక్వల్ టు 9 degrees. ఎందుకంటే ల్యాంప్ పోస్ట్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది, గల్ కూడా పెర్పెండిక్యులర్ టు ద లైన్. ఓకే, నౌ therefore triangle ECD is similar to triangle EAB అవుతుంది by AA similarity. యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి మనకి సిమిలర్. 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనకి సైడ్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను కరస్పాండింగ్ సైడ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏంటంటే ఈసీ బై ఈఏ, ఈసీకి కరస్పాండింగ్ సైడ్ ఈఏ ఈక్వల్ టు సిడి, సిడికి కరస్పాండింగ్ సైడ్ ఏబి, సిడి బై ఏబి ఈక్వల్ టు ఈడి, ఈడికి కరస్పాండింగ్ సైడ్ ఈబి. క్లియర్? నౌ ఈసీఈఏ తెలుసు మనకి, సిడిఏబి తెలుసు కాబట్టి మనం ఈ 2 కంపేర్ చేయాలి. ఈ మూడిట్లో ఏ 2 కంపేర్ చేయాలి, ఈ 2 కంపేర్ చేయాలి. సో ఈసీ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ బై ఈఏ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ 4.8. సో మనం ఎక్స్ ప్లస్ 4.8 మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చితే మనకి ఏమొస్తుందంటే 480 సెంటీమీటర్స్ వస్తుంది కదా. కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ 480 రాస్తున్నాను ఈక్వల్ టు సిడి, సిడి ఎంత 90 బై ఏబి, ఏబి అగైన్ 3.6 మీటర్స్, నథింగ్ బట్ 360 సెంటీమీటర్స్ బై 360. 0 0 క్యాన్సిల్, 9 1 జర్ 9 4 జర్ కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4 ఇంటూ ఎక్స్ 4x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్, ఇక్కడ రాస్తున్నా చిన్నగా, ఓకే, ఎక్స్ ప్లస్ 480. ఓకేనా, ఎక్స్ ఇంటూ 4x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 480. ఇప్పుడు ఈ ఎక్స్ కానీ మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, 4x మైనస్ ఎక్స్, 4x మైనస్ ఎక్స్ ఎంత 3x ఈక్వల్ టు 480. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 480 బై 3. 480 బై 3 ఎంత, క్యాన్సిల్ చేస్తే 160 సెంటీమీటర్స్ని మనం ఏదైతుంటే 1.6 మీటర్స్. ఓకే, అంటే లెంత్ ఆఫ్ ద షాడో ఈస్ 1.6 మీటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏబిసిడి ఇస్ ఎ ట్రెపీజియం ఇన్ విచ్ AB parallel to CD. ABCD is a trapezium, AB parallel to CD కదా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే డయాగ్నల్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ టు O. ఓకే, గివెన్ in trapezium
ట్రెపీజియం ఏబిసిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఇది ఇచ్చారు. ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలంటే ఏఓ బై సిఓ ఈక్వల్ టు బిఓ బై డిఓ ప్రూఫ్. సో దీని ఏంటంటే మనం ఇప్పుడు సిమిలారిటీ యూజ్ చేసి ఇది ప్రూవ్ చేద్దాం. ఎలా అంటే మనం ఇక్కడ మళ్ళీ సేమ్ నేను ఇప్పుడు కంపేర్ చేస్తున్న ట్రయాంగిల్స్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ ట్రయాంగిల్ సిఓడి, ఏఓబి అండ్ సిఓడి, ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్ కంపేర్ చేద్దాం. సో చాలా సింపుల్, మనకు తెలుసు దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ సిఓడి, రీజన్ విఓఏ, vertically opposite angles are always equal. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే దిస్ యాంగిల్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యాయి. ఎందుకంటే లైన్స్ ఆర్ ప్యారలల్, ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్ లైన్, దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి లైన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఏం రాయొచ్చు, యాంగిల్ బిఏఓ, యాంగిల్ ఏ అని రాయకూడదు. ఓకే, ఓన్లీ మనకి ఈ పార్ట్ కావాలి కాబట్టి యాంగిల్ బిఏఓ ఈక్వల్ టు యాంగిల్ ఓసిడి, రీజన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రెన్స్ టు సిమిలర్ టు ఏఓబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఓడి బై AA similarity. AA similarity. So two triangles are similar, corresponding sides are in proportional. So here is మనం AO by CO equal to BO by DO equal to AB by CD. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే AO by BO equal to CO by DO, కాబట్టి ఈ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో AO by CO ఈక్వల్ టు బిఓ బై డిఓ. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ ఏఓ బై బిఓ అడగచ్చు. అప్పుడు ఏం లేదు, ఈ బిఓ ఇక్కడ న్యూమరేటర్ కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డినోమినేటర్ అవుతుంది. దీన్ని మనకి ఏంటంటే ఆర్ ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. కొన్నిసార్లు ఇలా కూడా అడగచ్చు. అర్థమైందా? ఇంతవరకు వచ్చింది ఏఓ బై సిఓ ఈక్వల్ బిఓ బై డిఓ. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కాదు, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సో మనకి ఈ క్వశ్చన్లో ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ఏసిడి. ట్రయాంగిల్ AB is congruent to triangle ACD. Triangle proof. Triangle ABE congruent to triangle ACD కాబట్టి AB equal to AC, BE equal to side BE equal to side CD, ఇంకా side AE equal to side AD కదా. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిందంటే ట్రయాంగిల్ ఏడిఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. సో మన టూ ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తే ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసి అని రాయొచ్చు మనం. ఓకేనా? అంటే ఎందుకంటే సైడ్ ఏడి సైడ్ ఏ ఈ రెండు ఈక్వల్ అంటే దిస్ బై దిస్ ఈక్వల్, దిస్ బై దిస్ అంటే రేషియో కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, కామన్ యాంగిల్. రెండు ట్రయాంగిల్స్కి యాంగిల్ ఏ అనేది కామన్ యాంగిల్. ఓకే, దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏడిఈ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి బై ఎస్ఏఎస్ రూల్. ఎస్ఏఎస్ సిమిలారిటీ, side angle side, right? That's all. So next theorem, next topic, next video lo discuss cheddam.
Clear? Thank you.